హాయ్ హలో నమస్తే, నేను మీ నాగ్ని. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. మామూలుగా మనం విఘ్నేశ్వరుని వద్ద పెట్టిన లడ్డూను వేలం వేస్తూ ఉంటాం. బాలాపూర్, ఖైరతాబాద్ గణేష్ల వద్ద పెట్టిన లడ్డూలు రికార్డు ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. అలానే తమిళనాట మురుగన్ పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయలను వేలం వేస్తూ ఉంటారు. వాటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. తమిళనాడు పుదుక్కోటైలో తైపూసం రోజున పళని మురుగన్ పాదాల వద్ద పూజించిన ఒక నిమ్మకాయను వేలం వేయగా ఏకంగా 5.9 లక్షలు పలికింది. అదే దేవుని నైవేద్యంగా పెట్టిన పండ్లను వేలం వేయగా 16,000 మరియు 40,000 వరకు పలికాయి. తైపూసం సందర్భంగా భక్తులు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురుగేసుని ఆశీర్వాదం పొందడానికి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయంలో ఏటా జరిగే నిమ్మకాయల వేలం టాక్ ఆఫ్ ద టౌన్ గా అవుతుంది. పళనిలో మురుగన్ పాదాల వద్ద నిమ్మకాయ పూజ మంగళవారం. తైపూసం పండుగ సందర్భంగా ఆ స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడు అంతటా మురుగన్ దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులు పొడవైన క్యూలలో బారులు తీరారు. భక్తులు ఆలయాల్లో సమర్పించిన ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో తమ ఇళ్లకు తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు. దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉన్న ప్రసిద్ధ పళని మురుగన్ ఆలయంలో తైపూసం పండుగను చాలా వైభవంగా జరుపుకున్నారు. వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి మురుగన్ స్వామికి పూజలు చేశారు. తైపూసం నాడు ఈ ఆలయంలో మురుగన్ పాదాల వద్ద ఉంచి పూజించిన నిమ్మకాయను వేలానికి వేయడం జరిగింది. భక్తుడు నిమ్మకాయను 5.9 లక్షలకు దక్కించుకున్నారు. పుదుక్కోటై జిల్లాలో ఒక నిమ్మకాయ వేలంలో 5.9 లక్షల భారీ ధరకు అమ్ముడైంది. ఇది తైపూసం పండుగలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. నగరంలో వివిధ దేవాలయాలలో పూజా వస్తువులను వేలం వేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం వేలంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరకు నిమ్మకాయను 5.9 లక్షలకు వేలం వేశారు. ఆ మురుగ భగవానుని ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించి నిమ్మకాయను దక్కించుకున్నట్లు సదరు భక్తుడు చెబుతున్నాడు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును ఆలయ నిర్వహణ, సామాజిక సేవలకు ఉపయోగిస్తామని ఆలయ పరిపాలనా విభాగం తెలుపుతోంది. దీని తరువాత భక్తులు ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్నారు. తైపూసం సందర్భంగా మురుగన్ పాదాల వద్ద ఉంచి పూజించిన నిమ్మకాయను 5.9 లక్షలకు వేలం వేయడంతో తోటి మురుగన్ భక్తులు ఆశ్చర్యపోయారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.